మించిపోసినట్టున్నారు కానీ ఏమైద్దిరా చచ్చిపోతామా దయాల మనమే దేవుళ్ళ మనమే కూసో అరే నీ ముద్దు తింటా నా ఇంటి నింది అవుతా గుడ్ నువ్వు తిను అది నీ కూసో నీ కూసో దా ఇగో కూసోరా నీ కూసో తిను ఏం చెప్తావు ఇగో ఇంకో ఏంద్రా ఇంకా నేను చెప్తావా మరి కచ్చ కలిపిర్రా ఒక స్టప్ ఉంటే అయిపో గుడ్డు వారెత్తి ఎట్లా కొట్టాలరా అవుతుంది కదా అతనయా అతనయా ఓ నీ దయ నాగిన లేరా ఇలా ఆగురా ఇగో నువ్వు తిను నేను తింటా అంటే గుడికేనమని చెప్పు మా అన్నకి చెప్పకు పొరను కూడా చెప్పకు మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ పోదా పోదా మీది పోదా ఏమైంది రమ్మంటుంది ఏంటిది కేవలం రమ్మంటాళ్ళు సాయంత్రం తాగింది ఎక్కువైంది అయ్యింది పోదా నేను పోతా మీది పోతా అత్త 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 ఏమైంది ఏమైంది నీకు గుటగురే గుటగురే బాయ్ 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 ఇంటారు బాబా నా గుట గుట ఏమైంది నీకు ఎందుకు ఇట్లా ఇస్తాను చేస్తాండి ఏమైంది పోతా పోతా మీది పోతా ఇద్దరు ఇద్దరు ఏమైంది ఎందుకు ఇట్లా ఎత్తాను ఎవరన్నా విలువల్ల నాకు భయం అవుతుంది అత్తారే ఇద్దరు అత్తరు ఇద్దరు ఎవరు వస్తాండ్రు ఎత్తుకపోతారా ఎవరు ఎత్తుకపోలేదు నీకు రాత్రి తాగింది ఎక్కువైంది దొంగ మొక్క పోడా ఎందుకంతగా నన్ను తాగినావు గోస పుచ్చుకోవడానికి పోతా పోతా ఏమైంది అంటే ఏమో గాని పానం మంచిగా గాని ఏమన్నా మూడు తోల కాడ వారెత్త గాని మనిషి ఎప్పుడు ఇంటికాడ ఉండడా ఇంటి రోకే ఉండదు ఎడు తిరగబోయినావు ఇంటికాడ ఉంటే ఏమవుతుంది చెప్పు ఎప్పటికి తిరగబోకటేనాయే ఇట్లా అమ్మంట కాదా ఎవతి పుణ్యం కట్టుకున్నదో ఏమో మంత్రమే చేయొచ్చు ఎట్లా మరి ఇప్పుడు ఏం చేయాలి ఏందో ఏమో ఎవరిని అడగాలి అతనా 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 అతనా
సరే నువ్వైతే పండుకో, నిద్రపో, పండుకో. వాళ్ళ దినాలు గాను వాళ్ళ వారాలు గాను ఎవరు చేసిందే? ఏ మొగోడు చేసిండో ఏ ఆడి చేసిందో నా మొగనికి మంత్రం చేసింది. మేము ఎవరి జోలికన్నా పోతామా? ఉన్నమోలేమో అన్నట్టు ఉంటాం. చేసుకుంటే నీ బిడ్డకు చేసుకోరా, చేసుకుంటే నీ పెళ్ళానికి చేసుకోరు, మీ అవ్వలకు చేసుకోరు. మా మీద పడి ఎందుకు ఎడతానురా? మీ కొంపలు కాలిపోను కూలిపోను. మేము ఎట్లాగానే పడతాం. తెల్లారి వరకు నా మొగడు మంచిగా కాకపోవాలి. బొడ్డిలారా మీ సంగతి చెప్తా, చికెంటికలు పట్టి ఇడతా. ఏమనుకుంటాను మొగోడైతే దొంగ పాడకం. ఏమనుకుంటాను రా నా మొగాన్ని చంపుదాం అనుకుంటానవా? ఏమైంది? ఇట్లా కాదురా తమ్ముడా, బావకి ఎవరో మంత్రం చేసిండు. పొద్దుకి మంచాలకి వెళ్ళి అసలు లేవలే అంత గాయ చేసిండు. మేము ఎవరో సొమ్మన్న తినేటోళ్ళమా? మా పని ఏదో మేము చేసుకొని బతికేటోళ్ళం. దొంగ బొడ్డీలు ఎవరు చేసిందో. బావకేసి అక్క మంత్రం, అంత మంచి మనిషికి మంత్రం వేసి అక్క. తిరుగుదాంపా, ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తాంపా. ఎవరైనా మొగనికి మంత్రం చేసిన నా సమితి బయటకు ఎవడరా దొంగ పాడుకో వెళ్ళురా. ఇక మీ కళ్ళు మా మీద పడ్డాయా? మా కొంపని ఏం చేద్దాం అనుకుంటాను. కోత్త ఒక్కొక్కని నడుతోనే కోత్తా అని ఇండ్లు మీద ఉచ్చోసి కాదు. ఒక్కొక్కని మెంటల్ నా కొడుకు పని చేసుకుని బతికనియారు మొత్తానికి. మొగడేసింది అక్క మంత్రం, మొగడే నాకు తెలుసు అక్క. ఈ ఊళ్ళో మొగలు బాగున్నారు. మొగోడు కాదురా, ఎవరితో ఆడదే చేసింది నాకు ఏర్పాటే. నాకు తెలుసు అక్క. మొగోళ్ళు అక్క లంగలు ఉన్నారు, పని చేసుకుంటే బతకనియరు. ఒక్కొక్కడు మన నెగలనియరు. మందితో ఇదే బాధ. ఒక్కొక్కని జీరు పారే నడుతోనా మూడు అక్కడ నాకేమను మంత్రం. నా మంత్రం తెలియదు, తంత్రం ఏం తెలియదు నాకు. నాకు పెళ్లిగా ఏం కాలేదు. నాకేమను మంత్రం ఏది ఉంటే మర్చిపోతా సత్యనాశం అయిపోతాను ఇల్లు. అటు గంగలో పోను. ఇంకింత గట్టిగా తీసిపోయిరా మా అన్న వాళ్ళ ఇళ్ళ మీద. సత్యం అయిపోతాడు, గంగలో పోతున్నాడు. ఆ పేరు రాడు, ఆ ఇల్లు కొంప నాశనం అంతా గంగలో వెళ్ళిపోతాయి. నా మొగడైతే తెల్లారి వరకు మంచిగా కావాలి అమ్మలాలా. మంచిగా కాకపోతే ఒక్కొక్కరిని జీరు పారేస్తా. ఆయనకి పిల్లలు అవుతాయని అని ఫ్యాన్ మొత్తం సత్యనాశం అయిపోతుంది. ఆ పేరు రాకుండా అవుతున్నాడు. అది గత్తనమైన పట్టాన్ని తెల్లవారు మంచిగా కావాలి మా బావ. లేకపోతే ఒక్కొక్కరి సంగతి చెప్తా, సీరు పారెత్తా అడ్డంగా. ఏమైంది? ఇదేం దేవుడా, ఏం పని ఇదే? తమ్ముడు పొద్దుకి నుంచి గిట్లనే చేస్తాడు. ఇప్పుడు నన్ను ఇట్టేస్తాను పోయినా. ఇగో ఈ పని చేయబట్టే. అయ్యో బాబా మానం పోతుంది. ఫస్ట్ కూసుకున్నా బాబా ఆడలు కూసుకున్నట్టు అంత పిసి పిసి ఎత్తమైంది అతడు. అరే ఏం చెప్పాలరా, పొద్దుకి నుంచి ఇట్లనే చేస్తాడు మీ బావ. గాజులు ఏం గాజులు? గాజులు ఏమైంది? ఇట్లా చెయ్యకు, పిచ్చి పిచ్చిగా భయం అవుతుంది. తమ్ముడు మాట్లాడరా ఏదోటి. గాజులు దయ్యం పట్టిందా? బతుకు చచ్చిపోతాడు ఇక. చచ్చిపోతాడా? ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తాడు దేవుడా? తిరిగాక రాండే పాల లేకుండా తిరిగితివి. నా పళ్ళకు దూరం అయిపోతాయిరా తమ్ముడా. ఉన్నాడు మంచిగా అవుతాడా బాబా? మంచిగా అవుతాడు, మంచిగా అవుతాడు. ఆయన ఆయనకి తీసుకోపోంపా, నాకు తెలిసిన ఉన్నాడు. నువ్వు వేరొక సరే తీసుకుపోదాం రారా చెప్పనా. మెల్లగా పోదాం. గాజులు కావాలి నాకు కొట్టేరు కొట్టేరు పిచ్చ పిచ్చ ఎత్తమైందా బావంతను. పిచ్చి పిచ్చి చేయకు. ఉండలట మంచిగా చేసేటోళ్ళు. పోదాం. మంచిగా ఉన్నాడు నాకు తెలిసిన వ్యక్తి. చూస్తాడా? మంచిగా చూస్తాడు అక్క. అంత ఏమైందా చెప్పి కాలు పాయే స్నానం చేసుకుంటూ పాయే నువ్వు.
పోతా వద్దా ఇద్దరు ఉన్నాగా దుంకు ఇంకా దుంకు పోతా కనులు కనులు కలిసేను కన్య మనసు దోచెను అసలు గుట్టులోన అసలు మనసు తెలియదే. అయ్యో స్వామి పాట పాడుతున్నాను స్వామి, మా బావ చచ్చిపోయేటట్టుండు చూడు స్వామి, నాకు భయం అవుతుంది. మీ వాడు కన్యను లగ్గం చేసుకుంటాను నమ్మిచ్చి నాకు లాడిచ్చిండు. ఆ కన్య ఇవ్వకుంటుందా? క్షుద్ర పూజలు చేపించింది, తిరగకుండా పెట్టించింది. ఓ ముండకొడుక, నీకు ఇసొంటి అలవాట్లు కూడా ఉన్నాయా? ఎవరిని లవ్ చేసినావు? ఇష్టపాటు పాడు గాను, నేను ఒక్కదాన్ని అనుకున్నా కానీ నువ్వు గిసొంటి కథలు పడతావని నేనే అనుకున్నా. దొంగ ముండకొడుక, నువ్వు సావగా గిసొంటి పని ఎందుకు చేసినారు? నువ్వు అక్క బాగా మంచోడు, బాగా అసలు సోకులు లేవు, తిరుగుడు సోకులు ఉన్నాయి కానీ ఆ సోకు లేదు. స్వామి మీరు మంచి చెప్పురు, అసలు సోకులు లేవు మా బావకు. మొత్తం చూసిన, లోపలి దాకా చూసి చెప్పిన. స్వామి స్వామి మీరు గట్టన పడుతురేంటి స్వామి? స్వామి మరి ఇడు బతుకుతాడా సత్తాడా? ఇవాళ రేపు ఆడోళ్ళు మొగోళ్ళ మీద, మొగోళ్ళు ఆడోళ్ళ మీద మోసీరక మరుగు మంది మలుపుకుంటారు, శుద్ర పూజ చేసి తింపుకుంటారు. శుద్ర పూజ చేసి తింపుకున్నా మరుగు మంది మలుపుకున్నా నా దగ్గరికి వస్తే మనసుని ఇడిపిత్తా, మురిపిత్తా, మెరిపిత్తా. స్వామి మరి మా బావకు మరి మరుగు మంది పెట్టిర్రా లేకపోతే సూత్ర పూజలు వేసిర్రా? లేదురా తమ్మి, ఈయనకేవతో మరుగు మందే పెట్టింది నా సమితి. ఈయన ఒక్క కాడు ఉండడాయే, ఏడబడత కాడ తినుడు, ఏడబడత కాడ వండుడు. అయ్యో అక్క మరి బావ 4 రోజుల కిందట బయట ఎక్కడ తిన్నాడా? ఎందుకు పోలేదురా? ఒక్కరోజు కూడా మన ఇంటికాడ తినలేదు. ఎవరు కమాండ్ పెడితే ఆన్నే తింటాడు, ఆన్నే పంటాడు. ఇంకేం మంచిగా తలకాయకి ఎక్కింది, పోతాడు అట్లనే. బావే గుడ్లు పచ్చబడిగా అక్క, హౌస్ దగ్గరికి వచ్చింది. స్వామి ఏమంటారు మరి మా బావ పరిస్థితి? భక్తాడు సత్తాడా అమ్మది? మీ బా పానానికి నా పాన ఒడ్డెత్తా పట్టుకరా. శాంతైనవా? ఇంటికి తీసుకపోరి, తనం చెప్పిరి, పొగేరి అన్నాడు. మళ్ళీ నాన్న చేసిన ఇల్లు పొద్దున పట్టుకోవాలి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? కొద్దిగా హుషారు అనిపిస్తుందా? బావా ఒక 90 తీసుకురమ్మంటావా? కొద్దిగా తాగే బావా. అద్దా ఇగో రొట్టెలు చేయాలా మరి? ఏదో తినకపోతే ఎట్లా? నిన్న నుంచి ఏం తినకపోతువి? బావా మరి డాబాలకు పోయి తందూరు రొట్టెలు తీసుకురమ్మంటావా? ఒక 4 తినే మంచిగా ఉంటుంది బావా. గారు అయితే లేకపోతే పానం ఏ తినే తినే అంటుండు. ఏం తింటావు అదన్నా చెప్పరాదు, అది అండి పెడతా. నీ తినబుద్దని చెప్పు మరి అక్కకు, చేసి పెడుతుంది. బావా ఎందుకు అట్లా సపరేకుంటాను చెప్పు. కాదే, నన్ను దించిపచ్చిన ఎందుకు తీసుకుపోయినా? చచ్చిపోతా అనుకున్నా. మరి నిన్న పొద్దుకి ఎట్లా చేసినావు నువ్వు? ఓ నడియం రాత్రి మోపు చేతివి, నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా. ఇక అత్తాన్లు తీసుకుపోతాన్లు పోతానా అని ఎంత బాధ పెట్టినావు. ఓ పిస్తానా, నాకేం కాలేదే. వాళ్ళు మంత్రం చేయలే, నాకు ఎవరు మందు పెట్టలే, నాది నాకే తిరిగింది. ఏం తిరిగింది బావా? ఏం చెప్పమంటావురా, ఆ కట్ట కింద కరెంట్ కట్టుకోగా ఆడ దయ్యానికి పెట్టారు. రసుగాడు కొడుకు తిన్నాడు, నేను 90 తాగిన. ముద్దలు పెడతారు కదా, సరే ముద్ద తిన్నాం,
ఆ కొబ్బరికాయ కొట్టుకుంటా తినుకుంటా ఇక ఏం చెప్పమంట. నీకు గానే తినాలన్నా బావా, ఇంట్లో లేదా బావా? ఏమో పోరా, నా అదృష్టం మంచి లేదు. ఇక తిన్నాక గంటనే కాలు ఓడిచినాయిరా. ఓ ఏమైంది నాకు అర్థమైతే లేదు. మంచిగా పసుపు ముద్దలు పెట్టారు, మంచిగా తిన్నావు ఏర్పడకుండా. ఇప్పుడు ఇట్లా చేయబడుతుంది. రాత మంచి లేదురా. చేసినది చేసి రాత మంచి లేదా పడుతుంది. ఒవ్వా మన ఇంట్లో అన్నం లేదా? నేను మంచి కూరలు అనుకోలేనా? నీకు నచ్చుతలేదా? నీకు కొంచెమన్నా సిగ్గు లేదా? ఇంకా 3 బజార్ల కాడది ఎట్లా తిన్నావు? ఈ రీతి నీకు ఎవరు నేర్పించిండు? నీ కళ్ళు మన ఇంట్లో తాగత్తలేదా? రోజు తెచ్చుకొని తాగుతావు కదా, అట్లా తాగితే ఏమవు? నిన్న రాత్రి నన్ను గోస పంచుకున్నావు. నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంది? ఎట్లా మనిషో ఏమో. ఆ 3 బజార్ల కాడ తాగచ్చిండట. ఎప్పుడు బాగుపడతావురా నువ్వు? ఈ జీవితంలో బాగుపడవు నువ్వు. దొంగ వాడుకావు. గట్ల ఎవడన్నా తాగుతాడా? నువ్వు తాగిందే కాక ఆ చిన్న పోరానికి తాగిపిస్తానవా? ఏం మనిషో ఏమో. సిగ్గుండాలే, సిగ్గులేని బాడుకావు. ఏమైందే? ఎందుకు ఏడుస్తానవే? ఎందుకు బాధపడతానవే అంటాండి. ఇంకా పనిగల్ల మొగోడు మంచి పని చేసుకొచ్చిండు.